మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గిరిబాబు గారు నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు మనకి రకరకాల ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉన్నాయి కదా. కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, మరి కొంతమంది రియల్ ఎస్టేట్లో పెడతారు, కొంతమంది ఈ స్టాక్స్లో పెడుతుంటారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో పెడుతుంటారు, ఇంకొంతమంది చిట్టీలు కడుతుంటారు, ఇంకొంతమంది వడ్డీలకు ఇస్తుంటారు కదా. అయితే మనకున్నటువంటి వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, మరి వీటిల్లో నుంచి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్స్ మనకి చేతికి వస్తే మన పెట్టుబడి సరైన పెట్టుబడి అంటారు, మన ఎంపిక సరైనది అనుకోవచ్చు. సో అంటే మనం పెట్టే పెట్టుబడుల్లో సో ఏ ఇన్వెస్ట్మెంట్లో నుంచి మనకి సరైన రిటర్న్స్ వస్తున్నాయని మనం అనుకోవాలంటారు? అసలు చాలా గుడ్ క్వశ్చన్ అండి. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, నేను సంపాదించిన డబ్బులు సేఫ్ ఉండాలి నాకు అని తీసుకెళ్ళి ఎఫ్డీ చేస్తారు. కొంతమంది ఎఫ్డీ చేసి చేస్తూ ఉంటారు. ఒక టైం తర్వాత నాకు చాలా తక్కువ వస్తుంది, ఎఫ్డీ చేస్తే ఏం రావట్లేదు ఇక్కడ అనిపిస్తుంటారు. 6 to 7 వస్తుంది. అంటే పర్సెంటేజ్ పక్కన పెట్టండి, వాళ్ళు సాటిస్ఫై కారు. ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ల్యాండ్ కొంటారు. ల్యాండ్ కొంటే కొన్ని చోట్లనేమో ల్యాండ్కున్న డిమాండ్ వల్ల 3-4 yearsకి డబల్ అవుతుంది, మళ్ళీ తర్వాత నెమ్మదిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ఒక 10 years కూడా డబల్ కాదు, డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏం రావు, దాన్ని బట్టి లేట్ అవ్వచ్చు. బట్ ల్యాండ్ విషయంలో అంత డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకు. ఎందుకు అంటే, నా దగ్గర ల్యాండ్ ఉంది కదా, టచ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎప్పటికైనా మందే కదా, పెరగకపోతుందా, పెరుగుద్ది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేపన్న రోజు పిల్లలు పనికి వస్తుంది, ఓ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేప్పటికి, మ్యూచువల్ ఫండ్స్లో నాకు కొన్ని ఫండ్స్ 20 ఇస్తాయి, కొన్ని 15 ఇస్తాయి, డెట్ ఫండ్స్ 5%, 6% ఇస్తాయి, బ్యాలెన్స్ ఫండ్స్ 12 ఇస్తాయి, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ 9% ఇస్తాయి, 8-9%. ఇట్లా ఒక్కొక్క కేటగిరీకి ఒక నిర్దిష్టమైన రిస్క్ అసోసియేట్ అయ్యి నిర్దిష్టమైన రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. ఇది ఒకటి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇవన్నీ కాదు నాకు దేని తెలియదు, నేను చిట్టి వేస్తే నాకు మంచి రిటర్న్ వస్తుంది అని చిట్టి వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన చిట్టి, ఎఫ్డి, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, ఇంకేమున్నాయి, గోల్డ్ ఒకటి, వడ్డీ వ్యాపారం, వీటన్నిటికీలో కూడా ఒక్కొక్క నిర్దిష్టమైన రిస్క్ అసోసియేట్ అయ్యి ఒక రకమైన రిటర్న్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏ ప్రోడక్ట్కి ఎంత రిటర్న్ వస్తుంది, ఆ వచ్చే రిటర్న్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అల్టిమేట్లీ ఈ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఒక్కొక్క ప్రోడక్ట్కి ఏదైతే అసైన్ అయ్యి ఉందో, అంటే ఎఫ్డి అయితే 6-7 నుంచి రాదు, మ్యూచువల్ ఫండ్స్ అయితే 12-15% అనేది కరెక్ట్ రేట్ ఆఫ్ రిటర్న్, తర్వాత చిట్టి అయితే ఎంత వస్తుంది ఎగ్జాంపుల్ కోసం, అలాగే రియల్ ఎస్టేట్లో ఇన్ని ఇయర్స్కి డబల్ అవుతుంది, అది ఎంత పెరుగుతుంది అని బట్టి, ఇవన్నీ కూడా వాటి యొక్క రిస్క్ అసోసియేషన్ బట్టి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనము చూసే విధానంలోనే మార్పులన్నీ వస్తూ ఉంటాయి. నేను ఎంత రిటర్న్ వస్తే సాటిస్ఫై అవుతాను, దాన్ని బట్టే మనం ఇక్కడ ఎంత వస్తుంది మీరు అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పవచ్చు. ఇది ఇంకొంచెం నెంబర్స్లో చెప్పాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి. ఈ 1,00,000 తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎఫ్డీ చేసాం. ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్, PSU బ్యాంక్, సేఫెస్ట్ బ్యాంక్. డిపాజిట్ ఎంత వస్తుంది? 6% వస్తుంది. ఓకే, 6% నాకు సరిపోదు, చాలా తక్కువ, బట్ సేఫ్. కనుక నాకు వద్దు. నేనేం చేస్తాను, ఈ ₹1,00,000 తీసుకెళ్ళి ఎవరికైనా తెలిసిన ఫ్రెండ్ అడుగుతున్నాడు, వాడికి వడ్డీకి ఇస్తా అని వడ్డీకి ఇస్తాం. ధర్మ వడ్డీ ఎంత ఉంటుంది? పర్సెంటేజ్ చెప్పండి. ₹2 వడ్డీ అంటే 24%. సో 24% వచ్చేసి ఒక తెలిసిన మిత్రుడికి ఇస్తాము. మనకు ఎంత ఇస్తాడు? నెలకు ₹2 చొప్పున ఇస్తున్నాడు, అంటే 2000 వస్తుంది. ఇది బాగుంది నాకు అంటే 24%. కానీ ఇక్కడ బ్యాంక్ వేస్తే 6%. ఈ రెండింటికి మధ్య కంపేర్ చేయండి రిస్క్ గురించి. బ్యాంక్ సేఫెస్ట్, అదే ఇక్కడ డబ్బులు బయటకి ఇస్తే రిస్కియస్ట్. అంటే ఇచ్చేటప్పుడు మిమ్మల్ని దేవుళ్ళలాగా చూస్తాడు, తిరిగి ఏమని అడిగితే ఫోన్ ఎత్తారు పక్కన పెట్టండి, మీకు తిరిగి వస్తాయి కూడా గ్యారంటీ లేదు. అయిపోతుంది. ఈ రోజులో డబ్బులు బయటకి ఇస్తే తిరిగి రావడం అనేది వెరీ 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 డిఫికల్ట్. అడిగి అనవసరంగా చెడ్డవడం, శత్రుత్వం కొని తెచ్చుకోవడం. అవసరమే అడిగితే కొంచెం హెల్ప్ చేసి వదిలించుకోండి, అక్కడతోటి అయిపోతుంది. అంతేగాని ఇట్లా వడ్డీకి నేను ఇస్తాను, ఫ్రెండే కదా, తెలిసిన వాడే కదా, ఇస్తాడు మంచోడు అని అనుకొని ఇస్తే కనుక మీకు డబ్బులు రావడమే కష్టం. ఓకే, మన పాయింట్కి వస్తే అది ఎంత రిస్క్? 100% రిస్క్. యూ మే నాట్ గెట్ లైఫ్ రిస్క్, డబ్బులు కూడా రిస్క్ 100%. మీకు వెనక్కి కూడా రాకపోవచ్చు ఒకసారి, బట్ మంచి రిటర్న్ వస్తుంది 24%. నాకు అది వద్దు, పెట్టొద్దు ఎవరు అక్కడ, అటువైపు వెళ్ళొద్దు. సో 24% విత్ ఫుల్ రిస్క్ మనకు వద్దు. అది 6% బ్యాంక్ సేఫ్టీ,
కానీ ఇది వద్దు నాకు, సరిపోవట్లేదు, ఇది బాగుంది కానీ రిస్క్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే రెండింటిని యావరేజ్ చేద్దాం. వాట్ ఇస్ యావరేజ్ ఆఫ్ 6 + 24? 30/2, 15%. 15% అనేది యావరేజ్ ఆఫ్ రిస్క్ ఫుల్, రిస్క్ ఫ్రీ యొక్క యావరేజ్. అంటే ఫుల్ రిస్క్ తీసుకుంటే 24% వస్తుంది, జీరో రిస్క్ తీసుకుంటే 6% వస్తుంది. వీటి యావరేజ్ వచ్చేసి 30/2, 15%. అంటే నాకు 15% కనుక వస్తే దిస్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ రిస్క్ ఫుల్ అండ్ రిస్క్ ఫ్రీ. ఇది మాక్సిమం సైడ్ అన్నట్టు. ఓకే, యావరేజ్. అండ్ నేను ఇక్కడ బ్యాంక్ వెళ్తే 6% వస్తుంది కదా, నాకు బ్యాంక్కి 6 ఎలాగో గ్యారంటీకి వస్తుంది, నాకు ఇంకెంత ఎక్కువ వస్తే ఐ విల్ బి సాటిస్ఫైడ్. అంటే దీన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. అంటే నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఉంది 6% అనేది, దీనికి ఎంత బెటర్ రావాలి నాకు అని చూసుకుంటే అట్లీస్ట్ బ్యాంక్ వెళ్తే 6 వస్తుంది కాబట్టి నాకు మినిమం ఒక 12, అంటే డబల్ ఆఫ్ ద బ్యాంక్ వస్తే ఐ విల్ బి సాటిస్ఫైడ్. అంటే 12% లోవర్ సైడ్, 15% హయ్యర్ సైడ్ కనుక వస్తే ఆ రేట్ ఆఫ్ రిటర్న్ వెరీ 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 గుడ్ రిటర్న్. వన్ షుడ్ సాటిస్ఫై ఫర్ దట్. ఈ రేట్ ఆఫ్ రిటర్న్ 12కి వస్తుందా, 15కి మధ్యలో కనుక వస్తే మనకు చాలా మంచి రిటర్న్ జనరేట్ అయినట్టు. సో యూ హ్యావ్ టు సాటిస్ఫై దట్ లెవెల్. అంతేగాని నాకు సాటిస్ఫై కాను, నాకు 20 కావాలి 30 కావాలంటే మనం ఏం చేయలేము దానికి. అవును, అంతే కదా, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అలాగా. మీరు అంతెందుకు మీరు ఈ రోజుల్లో చాలా మంది క్రిప్టో కరెన్సీ మాట్లాడుతూ ఉంటారు. ఇక అది ఎంత రిస్క్ అంటే చెప్పలేం. మీరు పెట్టే డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, ఏ కంట్రీ మేనేజ్ చేస్తుంది, ఎందులోకి వెళ్తున్నాయి, దాని రెగ్యులేషన్ ఏంటి, రూల్స్ ఏంటి, ట్యాక్సెస్ ఏంటి, ఎవరికి తెలియదు. జీరో ఆన్సర్ ఎవరి చేతిలో ఉంటుంది తెలీదు. పొరపాటున మీరు ఇన్వెస్ట్ చేసిన యాప్ కనుక పోతే, ఆ క్రెడెన్షియల్స్ పోతే ఇంకెవరిని అడుగుతారు? ఇంకా దారుణమైన రిస్క్ కదా అది. బట్ పీపుల్ ఆర్ స్టిల్ ఇన్వెస్టింగ్. ఎందుకు అంటే మా ఫ్రెండ్ వచ్చి పెట్టాడు, వాడికి డబ్బులు వచ్చాయి, గ్రీడ్ అంతే. సో అదో వెళ్తుంటారు. కొంతమంది స్టాక్ మార్కెట్లో బయట నుంచి చూసే స్టాక్ మార్కెట్ చాలా లుక్రేటివ్ కనిపిస్తుంది. ఇగో ఈ షేర్ ఇక్కడ ఉంది, కొన్నాడు మావాడు పెరిగింది, డబ్బులు వచ్చాయి, కొన్నాడు పెరిగింది, ఇదే కనపడుతుంది. ఒక్కసారి దిగితే దాని లో తెలుస్తుంది. సో అలా తెలుసుకొని లేదు ఇంకా క్విక్ డబ్బులు రావాలంటే బ్యాంక్ నిఫ్టీలో F&O చేయాలి, ఆప్షన్స్ చేయాలి, ఇవన్నీ రకరకాలుగా వెళ్ళి అల్టిమేట్ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. పోగొట్టుకొని మళ్ళీ తీసుకెళ్ళి FD చేస్తూ ఉంటారు. ఇదైతే సేఫ్ ఉంటుంది, నాకేం ప్రాబ్లం లేదని. కనుక అంత గ్రీడ్కి వెళ్ళొద్దు, అంత మరీ సేఫ్టీ బ్యాంకులో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనకు 12-15 ఎక్కడొస్తున్నాయని గమనిస్తే అన్నిటికంటే ఇంపార్టెంట్ సేఫ్టీ ఉండి గుడ్ రిటర్న్స్ వచ్చే ప్రోడక్ట్ అన్ని మీరు చెప్పిన గోల్డ్, తర్వాత ల్యాండ్, తర్వాత ఇది ఇంకేం చెప్పారు, రియల్ ఎస్టేట్, ల్యాండ్, ఫిక్స్, ఇవన్నీ కంపేర్ చేస్తే అన్నిటికంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ విచ్ జనరేట్స్ రిటర్న్స్ బిట్వీన్ 12 to 15. మీకు 12% కావాలి నాకు సరిపోతుంది అనుకుంటే బ్యాలెన్స్ ఫండ్స్ వెళ్ళండి. బ్యాలెన్స్ ఫండ్స్ ఆ కేటగిరీ హ్యాపీగా 12+ ఇస్తాయి, 11-12 వరకు ఇస్తాయి. కొంచెం కనుక నేను లాంగ్ టర్మ్ ఉంటాను, ఫుల్ ఈక్విటీ తీసుకుంటానంటే మీకు ఈక్విటీ, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, సెక్టోరల్ ఫండ్స్, మల్టీఫ్లెక్స్ ఇలాంటి ఫండ్స్ అన్నీ కూడా అప్ టు 15 వరకు జనరేట్ చేసే స్కోప్ ఉంటుంది. సో 12-15% అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనరేట్ చేసే పొటెన్షియల్ ఉండి జనరేట్ చేస్తూ ఉంటే ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే ఇది మన క్రీమ్ ఆన్ ది కేక్ లాగా, ఐసింగ్ ఆన్ ది టాప్ లాగా మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఈవెన్ 12-15% వచ్చినా కూడా ఇట్ విల్ క్రియేట్ ఎ బిగ్ కార్పస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లేకుండా సింపుల్ ఇంట్రెస్ట్ 12-15 అనేది మీకు అంత రిటర్న్ జనరేట్ చేయదు. కనుకనే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కాక చాలామంది ఏం చేస్తారంటే నాకు 12-15 అంటే తక్కువ సరిపోదు, నాకు 24 కావాలని రిస్క్ తీసుకొని చాలా ఇబ్బంది పడుతుంటారు. గ్రీడ్ కోసం పోయి ఇబ్బంది పడి ఈ క్రిప్టో కరెన్సీలని, బయట అప్పులు ఇవ్వడం అని, చిట్టీలు వేయడం అని, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తుంటారు. ఇవేం చేయక్కర్లేదు. మీరు కనుక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసి 12-15% రిటర్న్ జనరేట్ చేస్తూ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా ఒక 5-10 years ఉండండి. యూ విల్ రియల్లీ సీ ద వండర్స్. మీకు రూల్ 15 తెలుసు కదా, మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. 15,000 15 years 15% రిటర్న్ వస్తే ఎగ్జాక్ట్లీ 15 years తర్వాత అది 1 crore అవుద్ది. ఇప్పుడు మనం 25-30 సంవత్సరాల వ్యక్తి, 30 సంవత్సరాల వ్యక్తి తీసుకోండి, అతను కనుక శాలరీ ఉంటే అందులోంచి 15,000 కనుక నెలకు పెట్టగలిగితే 15 సంవత్సరాలు అంటే 30 years వ్యక్తి 45 years వెళ్ళేప్పటికీ అతని కార్పస్ 1 crore అయ్యి ఉంటుంది డెఫినెట్లీ, ఇఫ్ ఇట్ జనరేట్స్ 15%. ఇది నేను జనరేట్ చేయగలుగుతానా లేదా అనేది మీకు డౌట్ అక్కర్లేదు. మీట్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్ లైక్ అస్, డెఫినెట్లీ దే విల్ ట్రై టు జనరేట్ 15%. ఒకటి. తర్వాత ఇలా 15% తోటి వెళ్తూ ఉంటే 45 years రాగానే వాళ్ళ కార్పస్ ఉంటుంది కదా, లేదు నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి, తొందరగా కావాలి అనుకుంటే
ఇంక్రీజ్ యువర్ ఎస్ఐపి, స్టెప్ అప్ ఎస్ఐపి అంటారు. అంటే 30 సంవత్సరాలు అప్పుడు 10,000 స్టార్ట్ చేస్తే 33కి వెళ్ళినప్పుడు దీన్ని కొంచెం పెంచండి, 20,000 చేయండి, తర్వాత 25,000 చేయండి. అప్పుడు మీరు అనుకున్న కార్పస్ 45 అవసరం లేదు, 45 గంటల లోపల 42, 41 సంవత్సరాల లోపలనే మీరు చేరుకోగలుగుతారు బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అంటే ఇక్కడ అంతా మనం మాట్లాడేది ఆ 12-15% గురించే. ఇది సాధిస్తూ కనుక ముందుకెళ్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ వండర్స్. దీనికోసము మీరు అప్పులు ఇచ్చి బయట వడ్డీలకు ఇచ్చి తర్వాత తెచ్చుకొని ఇలాంటి పనులు చేయాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొకటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఈ 1,00,000 రూపాయలు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టినప్పుడు కనుక 15% రిటర్న్ జనరేట్ చేస్తే ఎన్ని ఇయర్స్లో డబుల్ అవుతుంది? ఇది ఎగ్జాక్ట్లీ 5 yearsకి డబుల్ అవుతుంది. అంటే 5 yearsకి డబుల్ అయింది అంటే సంవత్సరానికి 20% సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చినట్టే కదా. 20 into 5 1 lakh అయింది 5 years తర్వాత. అదే 20% జనరేట్ చేయక్కర్లేదు, కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ద్వారా 15% జనరేట్ చేసిన 5th yearకి ఎగ్జాక్ట్లీ డబుల్ అయి ఉంటుంది. అంటే 15% రిటర్న్ అనేది 20% సింపుల్ ఇంట్రెస్ట్ సమానమే కదా. కనుక మీరు వడ్డీకి ఇచ్చినప్పుడు అక్కడ నాకు ₹2 వస్తుంది, 24 వస్తుంది అనుకోకర్లేదు. ఇక్కడ 15 వచ్చి దట్ ఈస్ ఈక్వల్ టు మోర్ దెన్ 20%. ఇదొకటి. రెండోది, ఈ 12-15% ఫ్యూచర్లో ఎప్పుడు వస్తుందా అంటే చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు కూడా జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ సమానంగా ఉంటుంది. ఇప్పుడు జీడిపి నియర్ బై 7% ఉంది, ఇన్ఫ్లేషన్ నియర్ బై 7% ఉంది. సో 7 + 7 14%, విచ్ ఈస్ ఏబుల్ టు జనరేట్ యువర్ రిటర్న్. ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్ తగ్గి జీడిపి గ్రోత్ రేట్ తగ్గితే మీ రిటర్న్ కూడా తగ్గుతుంది. కనుక ఈ డికేడ్లో మనము కనుక 12-14%, 15% రావాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఫ్యూచర్లో అంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఇలాంటి 12-15% రిటర్న్ రాకపోవచ్చు కూడా. ఇది మనం ప్రజెంట్ చూస్తున్నాం. యుఎస్, జపాన్, యూకే అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ చాలా స్ట్రింక్ అయిపోయింది, అలాగే గ్రోత్ రేట్ స్ట్రింక్ అయిపోయింది. అక్కడ హార్డ్లీ 4-5% వస్తే ఎక్కువ. వాళ్ళ ఎకానమిక్ గ్రోత్ రేట్ అంతా కూడా 2-3% ఉంటుంది, ఇన్ఫ్లేషన్ ఒక 3%, 5-6%. ఒక్క ఇండియాకే ఈ స్కోప్ ఉంది ఇప్పుడు 14%, 15% కైండ్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేయడానికి. సో ఇలా మనం వెళ్తే సూపర్ రిటర్న్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.